రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? ఒక డిఫరెంట్ కచోరీ చేస్తున్నాను. ఓకే, కద్దూకా కచోరీ, సొరకాయతో కచోరీ చేస్తాను. కద్దుకా ఖీర్ విన్నాము, కద్దుకా కచోరీ డిఫరెంట్ గా ఉంది. ఎస్, అంటే జనరల్ గా ఎక్కువ ఏంటంటే మనం పప్పులతోనే చేస్తూ ఉంటాం కచోరీ అనేది. అవును. సో ఇక్కడ నేను వాటర్ వెజిటబుల్ తో చేస్తున్నాను. సూపర్ గా ఉంటుంది. మీరే టేస్ట్ చేస్తారుగా. ఓకే, సో అయితే మరి చూసేద్దాం ఎలా ఉంటుందో. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. కద్దుకా కచోరీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం కచోరీలు కానీ లేదా సమోసా లాంటివి చేసుకునేటప్పుడు పిండి కొంచెం ముందుగానే కలిపేసి పెట్టేసుకోవాలి. అవును. సో కొంచెం నానితే మనకు సాఫ్ట్ గా బాగా వస్తుంది. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. సో దీంట్లో మైదా పిండి, సో దాంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా నూనె, అంటే ఇది కొంచెం కాచిన నూనె వేసాను. వేసేసి కొంచెం మనం ఇలా కొద్దిగా మెత్తగానే రావాలండి మనకి కచోరీకి చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. ఓకే, సో నెక్స్ట్ మనకు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. సో అదే ఆయిల్ మనం ఇక్కడ వాడుతున్నాం. ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఇక్కడ సొరకాయ మనం పచ్చిగా వాడుకోలేం కాబట్టి కొంచెం టెంపరింగ్ చేస్తున్నానండి, కొంచెం వేయిస్తున్నాను. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో లేదా కొంచెం తురిమి అయినా వేసుకోవచ్చు. సో కావాల్సిన దీంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అల్లం ఆ పచ్చిమిర్చితో పాటు కొంచెం జీలకర్ర వేసినా బాగానే ఉంటుంది ఈ సొరకాయ కాంబినేషన్కి. ఓకే. సో ఇది వేగుతున్నప్పుడే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఆమ్చూర్ అండి. ఓకే. సో కచోరీ కాబట్టి మనకు కొంచెం చట్పటా ఉంటేనే బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, స్టఫింగ్ రెడీ అయిపోయింది మనకు. సో ఇది కొంచెం చల్లారితే మనం కచోరీని చుట్టేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడం. ఎస్. ఓకే, సో కొంచెం ఈ స్టఫింగ్ చల్లారాలి. ఆలుపక్క చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు, అంటే చాలా మొత్తంలో ఉల్లిపాయలు వేయిస్తున్నాం అనుకోండి, తొందరగా వేగం. ఇలాంటప్పుడు ఒక చిటికెడు పంచదార కనుక వేసి వేయించుకున్నట్లయితే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. పంచదార వేయమన్నాను కదా అని చాలా వేసేసారు అనుకోండి, కూర టేస్ట్ మారిపోతుంది, తీయగా అయిపోతుంది. అందుకని ఎక్కువ పంచదార వేసుకోకూడదు. ఒక చిటికెడు మాత్రమే వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి, వంట చేసుకోవడం తొందరగా అవుతుంది. చిట్కా చూసారు కదా, చల్లారిపోయిందా రాజు గారు? రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం కచోరీలు చుట్టేసుకున్నాం. ఓకే. సో ఒక్కొక్క దాన్ని మనం పల్చగా చేసేసుకోవాలి. సో కర్రతో చేసుకున్నా అంటే కొంచెం పూరీల సైజులో చేసుకుని స్టఫింగ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో మళ్ళీ ఇలా కచోరీ షేప్ పెట్టేసుకుని సో అన్ని రెడీ పెట్టేసుకుని ఒకేసారి మనం ఫ్రై చేసుకుంటాం. రెడీ అయిపోయి ఓకే. సో ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసుకుందాం.
సో అవి కొంచెం స్లోగా ఫ్రై అయితే మనకి మొత్తం ఈవెన్ గా లోపల వరకు కూడా బాగా ఉడుకుతుందండి. సో కొంచెం పిండి మందంగా ఉంటుంది కదా పైన కోటింగ్ అనేది లేయర్ అనేది. సో అది బాగా ఫ్రై అయితేనే మనకు తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. ఓకే, సో ఎలాగో ఇక్కడ టైం పడుతుంది కాబట్టి కార్వింగ్ కూడా చేసేసుకుందామా రాజు గారు? ఓకేనండి. సో కార్వింగ్ ఈజీగానే చేస్తున్నాను. సో బ్రెడ్ స్లైస్ తో ఫిష్ లా చేస్తున్నాం. సో క్యారెట్ తో కొంచెం ఫిన్స్ అవి పెట్టేసి ఓకే. సో నోరు భాగం కట్ చేసింది. ఇది మనకు వెనకాతల టేల్ లా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్యారెట్ హాఫ్గా కట్ చేసుకుని నేను స్లైసెస్లా చేస్తున్నాను. సో వీటిని మనం ఫిన్స్లా పెడతాం. సో ఒక్కొక్కటిగా అన్ని మనం అలా అరేంజ్ చేసేసుకోవాలి. దీన్ని టర్న్ చేద్దామా రాజు గారు? ఒకసారి టర్న్ చేద్దామండి. కొంచెం కలర్ చేంజ్ అయితే మనకు రెడీ అయిపోయినట్టు. అవి వచ్చేసి ఆలివ్ తీసుకున్నాను. మధ్యలో మనకు కొంచెం హాలోగా ఉంటుంది కదా. సో ఇలా సింపుల్గా చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. సో పిల్లలకి కొంచెం మనం ఇచ్చేటప్పుడు శాండ్విచ్ లాంటివి వేయాలనుకున్నప్పుడు సో ఇలాంటివి తయారు చేసేసుకుని మనం పైన మయోనైస్ బటర్ ఇవన్నీ అప్లై చేసేసి పైనుంచి టొమాటో కానీ కీరా కానీ వాళ్ళకి నచ్చిన వెజిటబుల్ సో ఇలా అరేంజ్ చేసి ఇచ్చేస్తే చూడడానికి బాగుంటుంది. వాళ్ళు హ్యాపీగా కూడా తినేస్తారు. సో టోటల్ డ్రై. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆయిల్ వల్ల మనకి అబ్జర్వ్ అవ్వడం చాలా తక్కువ ఉంటుంది. చాలా డ్రైగా ఉంది. అవునండి. ఓకే, సో మరి వేడిగా రెడీ అయిపోయాయి కద్దుకా కచోరీలు. మరి టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసుకుందాం. కద్దుకా కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో సొరకాయ మిశ్రమం ఉంచి అంచులు మూసి కచోరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కద్దుకా కచోరీ రెడీ. కద్దుకా కచోరీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తానండి. చాలా బాగుంది రాజు. కొంచెం చట్పటాగా ఉంది అండ్ మీరు అన్నట్లు లోపలంతా సాఫ్ట్ గా ఉంది. సో పైన మనకి ఆ పిండి కొంచెం కలిపి పెట్టేసాం కదా ముందే. సో అది మంచి కరకరలాడుతూ బాగుంది. కొత్తగా ఉంది. కచోరీలో ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. త్వరగా యూజ్ చేసి చేయటం బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఒకే రకమైన కచోరీలు చేసుకుని బోర్ కొట్టుంటుంది కదా. సో డిఫరెంట్ గా ఈ కచోరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది.